రోజు మనం పీవైక్యూస్ సెషన్లోకి వద్దాం. మీకు ఇప్పటి వరకు వచ్చిన పీవైక్యూస్ అన్నీ అంటే ఎట్ ప్రజెంట్ రీసెంట్గా వచ్చిన పేపర్ నుంచి 2016 2016 వరకు వచ్చిన పీవైక్యూస్ అన్నీ చేద్దాం. సో ఇప్పుడు మనం చేసే చాప్టర్ ఏంటంటే ఏ పీవైక్యూ సంబంధించిన చాప్టర్ అంటే ఇట్ ఈస్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోది. సో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోకి సంబంధించిన పీవైక్యూస్ ని ఈరోజు మనం చేద్దాం. సో అన్ని పీవైక్యూస్ చేద్దాం. సో ఇది. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో వాడు ఏం అడుగుతున్నారంటే, కిందున్న పాలినేటింగ్ ప్లాంట్స్ అనేవి, ఇవన్నీ పాలినేటింగ్ ప్లాంట్స్ అయితే ఫర్ సపోజ్ ఇక్కడ ఏం చెప్పారంటే, ఏదైనా ఒక ఫ్లవర్ అది చూడనీకి ఎలా ఉంది అంటే, ఫస్ట్ దాని నుంచి మంచి స్మెల్ వస్తుంది. సో మంచి స్మెల్ని మనము ఫ్రాగ్రెన్స్ అంటాం. ఒక ఫ్రాగ్రెన్స్ అనేది వస్తూ ఉంది ఫ్లవర్ నుంచి. అండ్ ఆ ఫ్లవర్ చూడనీకి చాలా లార్జ్గా ఉంది, పెద్దగా ఉంది. అండ్ సెకండ్ థింగ్, అదే ఫ్లవర్ కలర్ఫుల్గా ఉంది. అయితే ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ దేన్ని అట్రాక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో చూడండి గైస్, ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ దేన్ని అట్రాక్ట్ చేస్తారంటే, ఏవైతే బ్రతికున్న జీవులు ఉంటాయో వాటిని అట్రాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ మనకు అదే అర్థమైంది కదా. సో లివింగ్ బీయింగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకు? ఫర్ సపోజ్ నాన్ లివింగ్ బీన్స్ ఉన్నాయి అనుకోండి. నాన్ లివింగ్ బీన్స్కి ఒక ఫ్లవర్ చూడనీకి ఎలా కనిపిస్తుంది అనేది దానికి అవసరం లేదు. సో నాన్ లివింగ్ బీన్స్ అంటే ఏమొస్తాయి? విండ్, తర్వాత వాటర్, ఇవి వస్తాయి. సో ఇప్పుడు వాటర్, విండ్ అనేది వీటికి అవసరం లేదు. ఇప్పుడు మనం లీవింగ్ బీన్స్లోకి వద్దాం. సో లీవింగ్ బీన్స్లో ఏది అట్రాక్ట్ చేస్తుంది? సో ఫస్ట్ లీవింగ్స్ దాంట్లో మనకి వాడు ఇచ్చింది ఏంటంటే, ఒకటి బర్డ్ ఇచ్చాడు, ఓకేనా, ఆప్షన్లో చూస్తే. అండ్ ఇంకోటి ఇన్సెక్ట్ ఇచ్చాడు. అండ్ ఇంకొకటి బ్యాట్ ఇచ్చారు. సో బేసిక్గా బ్యాట్ అనేది రాత్రిపూట తిరుగుతుంది. ఇది ఒక నాక్టోరియల్, రాత్రిపూట తిరిగే ఒక యానిమల్. సో ఒక నాక్టోరియల్ యానిమల్ అనేది బేసిక్గా ఫ్లవర్ కలర్ అవసరం లేదు దానికి. ఫ్లవర్ యొక్క కలర్ ఎలా ఉన్నా దానికి అవసరం లేదు. సో బ్యాట్స్ కావు. ఐదర్ అది బర్డ్ అని అవ్వచ్చు, ఇన్సెక్ట్ అని అవ్వచ్చు. చూడండి గాయస్, ఒక బర్డ్కి స్మెల్ అనేది తెలియదు, బట్ ఒక ఇన్సెక్ట్కి స్మెల్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ నాలుగు ఆప్షన్స్లో విండ్, ఇన్సెక్ట్, బర్డ్, బ్యాట్, దీంతో కంపేర్ చేస్తే ఏ ఫ్లవర్కి అయితే ఫ్రాగ్రెన్స్ వచ్చి లార్జ్గా ఉంది, కలర్గా ఉంటారో దాన్ని మనము లీవింగ్ అనిమల్స్ అనేవి తీసుకుంటాయని చెప్పాం. సో ఇప్పుడు దీంట్లో బర్డ్, బర్డ్, బ్యాట్, ఇన్సెక్ట్ వచ్చింది. దీంట్లో ఫ్రాగ్రెన్స్ అనేది ఏం చేస్తారంటే ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఫ్రాగ్రెన్స్కి ఇన్సెక్ట్ అట్రాక్ట్ అవుతాయి. బర్డ్స్ ఫ్రాగ్రెన్స్ సంబంధించింది కాకుండా మిగిలిన వాటికి అట్రాక్ట్ అవుతాయి, అంటే లార్జ్గా ఉండడం, కలర్ఫుల్గా ఉండడం. సో ఫ్రాగ్రెన్స్ అనే ఒక పాయింట్ బేస్ మీద అది ఇన్సెక్ట్ కిందికి వెళ్ళిపోతుంది ఈ ఆప్షన్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. బ్యాట్ ఎందుకు కాదంటే, బ్యాట్ అనేది రాత్రిపూట తిరిగే ఒక అనిమల్. సో దీనికి చీకట్లో కలర్ కనిపించదు. సో కలర్ కనిపించినప్పుడు ఫ్లవర్ కలర్ఫుల్గా ఉన్నా కానీ నో యూస్. సో ఇలాంటి ఫ్లవర్స్, కలర్ఫుల్గా ఉన్న ఫ్లవర్స్ బ్యాట్ని అట్రాక్ట్ చేయవు. విండ్ ఎందుకు కాదంటే, విండ్ అనేది ఒక నాన్ లివింగ్. దీనికి ఒక ఫ్లవర్ కలర్ఫుల్గా ఉందా, కలర్ఫుల్గా ఉందా, పెద్దగా ఉందా, స్మెల్ వస్తుందా అనేది అవసరం లేదు. ఓకేనా? సో ఇది. సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టాసిల్స్ ఇన్ ద కార్న్ కాబ్ అని అడిగారు. చూడండి, కార్న్ కాబ్ అనే దాంట్లో మీరు చూస్తే, కార్న్ కాబ్ అనేది ఒక మొక్కజొన్న, మెయిజ్ ప్లాంట్ అంటే మొక్కజొన్నకు సంబంధించింది. ఇప్పుడు ఒక మొక్కజొన్న చెట్టు ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఇలా పైన కొన్ని ఇలా ఉంటాయి, కొన్ని ఇలా మీకు మొక్కజొన్నకి కొన్ని పైన, చెట్టు పైన ఇలాంటి కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి. అలానే ఈ చెట్టు కింద, ఈ చెట్టు కింద ఇక్కడ మనకి మొక్కజొన్న యొక్క, మనం తింటాం చూడండి మొక్కజొన్న, ఆ మొక్కజొన్న ఇక్కడ వస్తుంది దానికి. ఇలా మన మొక్కజొన్న కింద కింద కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి. సో పైన కొన్ని ఉంటాయి, కింద కొన్ని ఉంటాయి.
ఓకేనా. ఇది మనం తినే మొక్కజొన్న. ఇదే మెయిజ్. మనం తింటాం కదా బయట అమ్ముతారు చూడండి అది. సో దీంట్లో ఏముంటాయంటే దీంట్లో సీడ్స్ ఉంటాయి. ఇలా ఆ సీడ్స్నే మనము కట్టెల పొయ్యి మీద దాని మీద పెట్టి వేయించుకొని తింటాం. ఓకేనా. ఓకే. అయితే ఇక్కడనేమో మేల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడున్న మేల్ ఫ్లవర్స్లోని పోలెన్ గ్రెయిన్ ఏమవుతుందంటే బయటికి వచ్చి, ఈ మేల్ ఫ్లవర్స్ లో బయటకు వచ్చి ఇక్కడున్న ఈ ఫీమేల్ ఫ్లవర్ మీద పడుతుంది. సో దీన్నే మనము ఇక్కడ పోలన్ గ్రెయిన్ వచ్చి దీని మీద పడుతుంది. ఇవి ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఫీమేల్ ఫ్లవర్స్ ఏం చేస్తున్నాయి, పోలన్ గ్రెయిన్స్ ని ట్రాప్ చేస్తున్నాయి. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్. సో ఇక్కడ మేల్ ఫ్లవర్స్ ఇలా అరేంజ్ అయి ఉంటే ఒక 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 స్టెమ్, ఒక బ్రాంచ్ మీద ఈ టైప్ ఆఫ్ మేల్ ఫ్లవర్స్ అన్నిటిని మనము టాసల్స్ అని అంటాం. సో టాసిల్స్ అంటే ఇలా మేల్ ఫ్లవర్స్ అనేవి అరేంజ్ అయి ఉండడాన్ని టాసిల్స్ అని అంటారు. ఓకేనా. సో టాసిల్స్ లో ఏముంది, మేల్ ఫ్లవర్స్ అనేవి అరేంజ్ అయి ఉన్నాయి. ఈ అరేంజ్ అయి ఉన్న దాంట్లో ఏమున్నాయి, మేల్ ఫ్లవర్స్ లో పోలెన్ గ్రెయిన్స్ ఉన్నాయి. పోలెన్ గ్రెయిన్స్ టాసిల్స్ లో స్టోర్ అయి ఉంది. ఓకేనా. ఇది మనకు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ మీరు ఏమంటున్నారు, ఈ టాసిల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడిగారు. టాసిల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఫస్ట్ సీడ్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అని చెప్పారు. సీడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఫీమేల్ ప్లాంట్ లో ఉంటాయి. ఈ సారీ ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్ లో ఉంటుంది. ఇది ఒక ఫీమేల్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ లో మనకి ఇక్కడ సీడ్స్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ సీడ్స్ ఉన్నాయి. సీడ్స్ ఫీమేల్ లో ఉన్నప్పుడు టాసిల్స్ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది, సో చెయ్యదు. సెకండ్ థింగ్, ఇది ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పారు. ఏది ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, ఇప్పుడున్న ఇక్కడ ఉన్న ఈ మెయిల్ ఫ్లవర్స్ టాసిల్స్ ఫామ్ లో ఉన్నాయి కదా. ఈ టాసిల్స్ ఏం చేస్తాయంట, ఇవి ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి అని చెప్పారు. ఒప్పుకోవచ్చు అట్రాక్ట్ చేస్తాయి అని. కానీ నేను మీకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. మెయిజ్ అనేది మామూలుగా విండ్ పాలినేషన్ ద్వారా పనిచేస్తుంది. విండ్ పాలినేషన్. సో విండ్ పాలినేషన్ ద్వారా మెయిజ్ పనిచేస్తుంది. విండ్ పాలినేషన్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి పోలెన్ గ్రెయిన్ అనేది బయటకు వచ్చి గాలిలో తిరుగుపుట వచ్చి ఇక్కడ ఉన్న ఫీమేల్ ఫ్లవర్ మీద పడుతుంది. సో ఇలా పడడం అనేది విండ్ గాలి ద్వారా జరుగుతుంది. ఇన్సెక్ట్స్ ద్వారా జరగదు. సో ఇన్సెక్ట్స్ ద్వారా జరగనప్పుడు ఇక్కడ ఇలాంటి టాసిల్స్ ఉండడము ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చెయ్యరు కాబట్టి, సో అందుకే మనం ఆప్షన్ 2 కూడా తీసుకో. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, టు ట్రాప్ ద పోలెన్ గ్రెయిన్స్ అని ఇచ్చారు. పోలెన్ గ్రెయిన్స్ ని ట్రాప్ చేస్తుంది అన్నారు. ట్రాప్ అంటే ఏంటో చెప్పాను కదా. ఇక్కడ పోలెన్ గ్రెయిన్స్ ఇక్కడ నుంచి బయటికి వచ్చి ఇలా ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాయి. ఇక్కడ పడడము దీన్ని ట్రాప్ అంటారు. అంటే ఇలా పడ్డాయి కదా. పడ్డ తర్వాత ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఈ ఫీమేల్ ఫ్లవర్స్ ఏం చేస్తున్నాయి, పోలెన్ గ్రెయిన్స్ ఇలా పట్టుకొని ఉండిపోతున్నాయి, ట్రాప్ చేస్తున్నాయి. సో ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ట్రాప్ చేస్తున్నాయి. బట్ మేల్ ఫ్లవర్స్ ఏం చేస్తున్నాయి, దాని పోలెన్ గ్రెయిన్స్ రిలీజ్ చేస్తున్నాయి. సో ఫీమేల్ ఫ్లవర్స్ ట్రాప్ చేస్తే మేల్ ఫ్లవర్స్ రిలీజ్ చేస్తున్నాయి. సో అందుకే ఆప్షన్ సి కూడా తప్పు. అండ్ ఆప్షన్ డి చూస్తే టు టు డిస్పర్స్ ద టు డిస్పర్స్ ద పోలింగ్ గ్రెయిన్స్ అన్నారు. డిస్పర్స్ ద పోలింగ్ గ్రెయిన్స్ అంటే డిస్పర్స్ అంటే పంపించడం. ఎవరు పంపిస్తున్నారు, టాసిల్స్ పంపిస్తున్నారు. అవును కదా. ఇప్పుడు ఇక్కడ ఈ అరేంజ్మెంట్ ఏమన్నాం, మేల్ ఫ్లవర్స్ ని టాసిల్స్ అన్నాం. సో ఈ టాసిల్స్ నుంచి ఏమైతుంది, పోలింగ్ గ్రెయిన్ అనేది బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చిందా, ఇప్పుడు పోలింగ్ గ్రెయిన్ బయటకు వచ్చిన పోలింగ్ గ్రెయిన్ ఎలా ఏం చేస్తుంది, ఫీమేల్ పవర్ మీద పడుతుంది. సో ఇక్కడ టాసిల్స్ లో పోలింగ్ గ్రెయిన్ స్టోర్ అయ్యి బయటికి వస్తుంది కాబట్టి అందుకే మనము ఏమంటున్నాం, పోలింగ్ గ్రెయిన్స్ అనేవి డిస్పర్స్ అవుతున్నాయి. ఎక్కడ, టాసిల్స్ నుంచి. సో టాసిల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, టాసిల్స్ యొక్క ఫంక్షన్ పోలింగ్ గ్రెయిన్స్ ని పంపించడం. సో అందుకే ఆప్షన్ డి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అది. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ఇవన్నీ కాదు, ఓన్లీ ఆప్షన్ డి కరెక్ట్. దీంట్లో ఆప్షన్ సారీ, దీంట్లో ఆప్షన్ బి కరెక్ట్. ఈ ఏ కాదు, సి కాదు, బి కాదు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ద పోలింగ్ గ్రెయిన్ వయబుల్ ఫర్ మంత్స్. చూడండి ఇది డైరెక్ట్ గా ఒక ఫ్యాక్ట్, అంటే ఒక నిజం. ఇది మీ ఎన్సీఆర్టీ బుక్ లో నుంచి డైరెక్ట్ గా తీసి పడేశారు. ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఏం అడిగారంటే పోలింగ్ గ్రెయిన్స్ అనేవి కొన్ని నెలల వరకు బ్రతికుంటాయి అని అన్నారు. సో బ్రతికుండే దాన్ని వాయబుల్ అంటారు. అయితే ఏవి బ్రతికు ఎలాంటి ఎలాంటి పోలింగ్ గ్రెయిన్స్ బ్రతుకుంటాయి అంటే వాటి యొక్క ఫ్యామిలీస్ ఏంటి, వాటి యొక్క ఫ్యామిలీస్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చారు. ఓకేనా, ఎన్సీఆర్టీలో ఇచ్చారు. సో
దానికి అవి ఏంటంటే లెగ్యూమ్, సొలనేసి, రొజాలేసి ఈ మూడు ఫ్యామిలీస్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అనేవి కొన్ని నెలల వరకు బ్రతికుండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ బ్రతికుండే దాన్నే మనము వయబుల్ అంటాం. ఓకేనా? అది. సో ఇప్పుడు ఈ థర్డ్ వన్ కి ఆన్సర్ ఇట్ విల్ బి ద డి, నాట్ బి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలింగ్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంటర్ టు ద స్టిగ్మా ఆఫ్ అనదర్ ఫ్లవర్ ఆఫ్ ఎ సేమ్ ప్లాంట్ అని అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక చెట్టు. ఓకేనా? ఇది మన ఆకు అనుకుందాం. ఈ ఆకు దగ్గర ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఓకేనా? సింపుల్ గా నీట్ గా ఇది ఒక ఫ్లవర్. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఓకేనా? ఇదొక ఫ్లవర్, ఇదొక ఫ్లవర్. ఇప్పుడు ఇదొక ప్లాంట్, ఇదొక ప్లాంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు పోలన్ గ్రెయిన్ వచ్చి ఇక్కడ పడ్డది అనుకోండి. దీన్నే మీరు క్రాస్ పాలినేషన్ అంటారు. అయితే ఇప్పుడు ఈ చెట్టు, ఈ చెట్టు రెండు వేరు కాబట్టి ఈ క్రాస్ పాలినేషన్ ని మనము జీనోగామి అంటాం. ఓకేనా? జీనోగామి అంటారు. ఆ తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి పోలన్ గ్రెయిన్ వచ్చి ఈ ఫ్లవర్ మీద పడ్డది. ఇది కూడా క్రాస్ పాలినేషనే అంటారు, ఫ్లవర్ డిఫరెంట్ కాబట్టి. కానీ ఇక్కడ ప్లాంట్ వచ్చేసి సేమ్ ప్లాంట్. ఈ ఫ్లవర్ ఇది ఒకటే ప్లాంట్, సేమ్ ప్లాంట్ కాబట్టి ఇది సేమ్ ప్లాంట్ లో క్రాస్ పాలినేషన్ అవుతుంది. అప్పుడు దీన్ని మనము గిటనోగామి అంటారు. ఓకేనా? ఇంకొకటి, ఒకవేళ ఇదే ఫ్లవర్ మీద తన పోలన్ గ్రెయిన్స్ తనకే మళ్ళీ పడ్డాయి అనుకోండి. దీనే మనము ఆటోగామి అంటాం. ఓకేనా? సో దీన్ని మనం ఆటోగామి అంటాం. ఇప్పుడు క్వశ్చన్లు ఏం అడిగారు? పోలెన్ గ్రెయిన్స్ అనేవి యాంటర్ నుంచి స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. అయితే ఏ స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ అయింది? అనదర్ ఫ్లవర్. అనదర్ ఫ్లవర్ అంటే ఇదొక ఫ్లవర్, ఇంకొక ఫ్లవర్ కి ట్రాన్స్ఫర్. ఇక్కడి నుంచి ఇంకో ఫ్లవర్ కి, ఇక్కడి నుంచి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఈ ఫ్లవర్ కి, ఇంకొక ఫ్లవర్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ అయింది ఏ ప్లాంట్ లో అయిందంట? సేమ్ ప్లాంట్ లో అయింది. అంటే ఈ ప్లాంట్ లోని పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఈ యొక్క యాంటర్ నుంచి, ఇక్కడున్న యాంటర్ నుంచి ఇక్కడున్న అనదర్ స్టిగ్మా అంటే ఇంకొక స్టిగ్మా, ఇక్కడ ఒక స్టిగ్మా ఉంటుంది, ఆ స్టిగ్మాలోకి పంపించింది. అంటే ఈ ఫ్లవర్ లో కూడా స్టిగ్మా ఉంటది. నేను కాదనట్లేదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ ఫ్లవర్ ని కింద రాస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ లో కూడా మనకి స్టిగ్మా ఉంటది. కానీ ఈ స్టిగ్మాలో తనకు కావాల్సిన పోలెంగ్రెన్స్ వచ్చి, తన పోలెంగ్రెన్స్ వచ్చి ఈ స్టిగ్మా మీద పడట్లేదు. వీరేం చెప్తున్నారు? ఈ ఫ్లవర్ యొక్క స్టిగ్మా మీద పడుతుంది అని చెప్పారు. ఈ ఫ్లవర్ యొక్క స్టిగ్మాని మనం ఏమంటామంటే అనడర్ స్టిగ్మా అంటాం. ఎందుకు అనడర్ అన్నాం? ఇది ఇంకొక స్టిగ్మా. ఇది ఇదే ఫ్లవర్ లో ఇదే ఫ్లవర్ లో పొలంగనేసి పడితే అది సేమ్ స్టిగ్మా. కానీ ఇక్కడ స్టిగ్మా డిఫరెంట్. ఎందుకు? ఇది డిఫరెంట్ ఫ్లవర్ కాబట్టి. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి చూస్తే క్వశ్చన్లు ఏం చెప్పారు? ఇప్పుడు వారు ఏం చెప్పారంటే సేమ్ ప్లాంట్ అన్నారు. ఇంకొకటి సేమ్ ప్లాంట్ అంటే ఏంటి? విత్ ఇన్ ఈ ప్లాంట్ లోనే ఇక్కడ నుంచి పొలంగనేసి వచ్చి ఇక్కడ పడ్డాయి. సో అందుకే దీన్ని మనము గిటనోగామి అంటాం. సో అది ఆన్సర్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది ఒక ఎంబ్రియోసాక్ ఫార్మేషన్ యొక్క క్వశ్చన్. ఎంబ్రియోసాక్ ని మనము ఫీమేల్ గ్యామెటోఫైట్ అని కూడా అనొచ్చు. ఫీమేల్ గ్యామెటోఫైట్ అనొచ్చు, లేదా మనము ఎంబ్రియోసాక్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఎంబ్రియోసాక్ కానీ ఫీమేల్ గ్యామెటోఫైట్ కానీ ఫార్మేషన్ అవ్వాలంటే ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. మీకు ఓవ్యూల్లో, ఓకేనా, ఓవ్యూల్లో మీకు న్యూక్లియస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ న్యూక్లియస్ లో ఈ న్యూక్లియస్ అనేది కొన్ని సెల్స్. ఈ సెల్స్ లో ఒక సెల్ ఏమవుతుందంటే డిఫరెన్షియేట్ అయింది. డిఫరెన్షియేట్ అయిన తర్వాత ఆ సెల్ ఏం చేస్తారంటే కొంచెం పెద్దగా అయింది, అంటే లార్జ్గా అయిపోద్ది. ఇవన్నీ ఎక్కడైతే ఈ సెల్ ఎక్కడైతుందంటే న్యూక్లియస్ యొక్క మైక్రోపైలార్ రీజన్ ఎక్కడైతే ఉంటారో, మైక్రోపైలార్ రీజన్ దగ్గర ఉన్న సెల్స్ డిఫరెన్షియేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ సెల్, ఏ సెల్? న్యూక్లియస్ యొక్క సెల్. న్యూక్లియస్ యొక్క సెల్ ఏ రీజన్ లో ఉంది? మైక్రోపైలార్ ఎండ్ దగ్గర ఉంది. ఓకేనా? మైక్రోపైలార్ రీజన్ దగ్గర ఉంది. అయితే ఇప్పుడు ఈ సెల్ డిఫరెన్షియేట్ అయింది. ఈ సెల్ ఎలా ఉందంట? పెద్దగా ఉంది.
ఇదే ఇక్కడ రాశాను. ఈ సెల్ పెద్దగా ఉంది. ఈ పెద్దగా ఉన్న సెల్ ఏం చేసింది? ఫస్ట్ ఈ సెల్ వెళ్ళి మియోసిస్లోకి వెళ్ళింది. మియోసిస్నే మనము రిడక్షన్ డివిజన్ అని కూడా అంటారు. ఈ రిడక్షన్ డివిజన్లో ఏమవుతుందంటే, ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ ఈ సెల్లో మీకు 2n కండిషన్ ఉంది అనుకుందాం. ఈ సెల్ డివైడ్ అయ్యి ఒక 4 సెల్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం ఇలా. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2n కండిషన్ అంటే ఎలా వచ్చింది? n+n. ఓకేనా? ఒక n కలిసి ఒక 2n. ఇప్పుడు దీన్ని 2n అంటారు. ఈ కండిషన్లో ఉన్న 2n కండిషన్లో ఉన్న ఈ సెల్ ఏమవుతుందంటే ప్రతి సెల్లోకి n కండిషన్ వచ్చేస్తుంది. n ఎన్ అంటే దానికి అర్థం ఇంతకు ముందు ఇది 2n లో ఉంది, కానీ ఇది మియోసిస్ లేదా రిడక్షన్ డివిజన్లోకి వెళ్ళడం వల్ల ప్రతి సెల్లో ఎన్ కండిషన్ వచ్చింది. అంటే 2n కి సగం ఎంత? ఎన్. అంటే ఏంటి? ఇప్పుడు 1n కలిస్తే 2n. సో ఇక్కడ ఎన్ అంటే 1. సో 2 కి సగం ఎంత? 1. సో 1 అయ్యింది. అంటే దానికి అర్థం 2n అనే కండిషన్ మియోసిస్ లోకి వెళ్తే అది సగం అయిపోద్ది. అందుకే మనం దాన్ని రిడక్షన్ అంటాం. రిడక్షన్ అంటే తగ్గడం. సో ఇప్పుడు 2n కండిషన్ తగ్గి ఏమైంది? ప్రతి సెల్లో హాఫ్ కండిషన్ వచ్చింది. ఇలా ఎన్ కండిషన్ వచ్చింది. ఇది మనకి జరిగే ఫస్ట్ సీక్వెన్స్. అండ్ సెకండ్ దాంట్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మూడు ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఈ మూడు సెల్స్ చనిపోతాయి. ఇది చనిపోద్ది, ఇది చనిపోద్ది, ఈడి కూడా చనిపోద్ది. ఈ చనిపోయే దాన్ని మనం డీజనరేషన్ అంటాం. ఈ డీజనరేషన్ లో ఇవన్నీ చనిపోయాక ఇది ఒక్కటి బ్రతుకుంటది. అయితే ఈ నాలుగిటిని మనం ఏమంటామంటే మెగాస్పోర్స్ అని అంటాం. ఓకేనా? దీన్నే మనం మెగాస్పోర్స్ అంటాం. అయితే ఈ సెల్ని ఏమంటాం? ఈ మెగాస్పోర్ ని ఫామ్ చేసిన ఈ సెల్ ని దీన్నే మనము మెగాస్పోర్ మదర్ సెల్ అంటాం. ఎందుకు ఇది మదర్ అంటే, ఇక్కడ మెగాస్పోర్స్ ని ఇది ఫామ్ చేసింది కాబట్టి అందుకే దీన్ని మెగాస్పోర్ మదర్ సెల్ అంటాం. ఇక్కడ మనకి 4 మెగాస్పోర్స్ వచ్చాయి. ఇందులో ఒక మెగాస్పోర్ ఇందులో 4 మెగాస్పోర్లో 3 మెగాస్పోర్లు చనిపోయి ఒక్కటి బ్రతుకుంటది. ఓకేనా? ఈ ఒక్కదాన్ని ఇక్కడ నేను రాస్తాను. ఇలా ఈ ఒక్క మెగాస్పోర్ బ్రతుకుంటది. దీన్నే మనం ఫంక్షనల్ మెగాస్పోర్ అని అంటారు. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఏం చేస్తుందంటే, ఈసారి మైటాటిక్ డివిజన్లోకి వెళ్తుంది. ఈసారి ఎంఐటీకి వెళ్తుంది. ఇంతకుముందు మియోసిస్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఇలా డివైడ్ అయిన తర్వాత ఒక్క సెల్ ఇలా ఒకసారి డివైడ్ అయ్యి ఇలా రెండు ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈ సెల్ మళ్ళీ డివైడ్ అవుతాయి. అప్పుడు ఇక్కడ రెండు ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఇది ఇది ఇవి మళ్ళీ డివైడ్ అయ్యి మీకు 8 సెల్స్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇలా 8 సెల్స్ ఫామ్ అవుతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మొత్తం రబ్ చేసి నీట్గా రాస్తాను. సో ఫస్ట్ ఒక్క సెల్ ఉంది. ఇది సెల్ మెగాస్పోర్. మెగాస్పోర్ ఒక్కసారి డివైడ్ అయ్యి ఏమైంది? 2 సెల్స్ ఫామ్ అయింది ఇలా. ఈసారి 2 సెల్స్ మళ్ళీ డివైడ్ అయ్యాయి, 4 సెల్స్ ఫామ్ అయ్యాయి. ఈసారి మళ్ళీ డివైడ్ అయ్యాయి 8 సెల్స్ ఫామ్ అయ్యాయి. ఓకేనా? సో ఇప్పుడు ఎన్నిసార్లు డివైడ్ అయింది? 1, 2, 3. సో ఈ మూడింటిని ఏమంటాము? మూడింటిని మైటాటిక్ అంటాం. సో ఎన్ని మైటాటిక్స్లు అయినాయి? 3 మైటాసిస్లు అయినాయి. ఇప్పటి వరకు మీకు ఈ క్వశ్చన్ అర్థమైందా? సో ఇప్పుడు మనం ఒకసారి ఆప్షన్స్ చదువుతాం. సో ఫీమేల్ గ్యామెటోఫైట్ ఫార్మేషన్ అవ్వాలంటే ఫస్ట్ మనకి మెగాస్పోర్ మదర్ సెల్ ఏమైంది? మెగాస్పోర్ మదర్ సెల్ మియోసిస్లోకి వెళ్తుంది. మియోసిస్లోకి వెళ్ళి ఏమవుతుంది? 4 ఫామ్ చేస్తుంది. ఈ నాలుగిట్లో 3 చనిపోతాయి, ఒక్కటి బ్రతుకుంటుంది. ఈ ఒక్కటి మళ్ళీ 3 సార్లు డివిజన్లోకి వెళ్ళి 8 సెల్స్ని ఫామ్ చేస్తుంది. 8 సెల్స్ కాదండి, ఆ, 8 న్యూక్లియస్ని ఫామ్ చేస్తుంది అనొచ్చు. ఓకేనా? సో ఇవన్నిటిని 8 న్యూక్లియస్లు అంటారు. అది పక్క. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్లోకి వద్దాం. సో దీని ప్రకారం చూస్తే మనకి మెగాస్పోర్ మదర్ సెల్ అనేది ఫస్ట్ కావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ సి నుంచి ఇక్కడ మియోటిక్ డివిజన్ అనేది మెగాస్పోర్ మదర్ సెల్లో జరుగుతుంది. అవును. సో ఫస్ట్ ఆప్షన్ ఇది. దాని తర్వాత ఏమవుతుంది? దాని తర్వాత ఈ 3 సెల్స్ చనిపోతాయి. సో అది ఆప్షన్ డి. డీజనరేషన్ ఆఫ్ 3 మెగాస్పోర్స్. ఓకేనా?
ఆ తర్వాత ఏమైతుంది, ఈ ఒక్కటి మూడు సార్లు డివైడ్ అవుతుంది. సో అదే చెప్తున్నారు. ఏదైతే ఫంక్షనల్ మెగాస్పోర్ ఉందో దీన్ని మనము ఫంక్షనల్ మెగాస్పోర్ అంటాం. ఎందుకు? ఇది ఒకటే బ్రతిక్ ఉంది, నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇలా 8 సెల్స్ ఫామ్ చేస్తుంది. ఈ 8 సెల్లే ఫ్యూచర్లో ఫీమేల్ గ్యామెటోఫైట్ లేదా ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ మెగాస్పోర్ ఎలా ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది, మూడు సార్లు డివైడ్ అవుతుంది. సో 3 సక్సెసివ్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ ఇన్ ఫంక్షనల్ మెగాస్పోర్ అని చెప్పారు ఇది. సో ఆప్షన్ సి, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ ఏ ఇది సీక్వెన్స్. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, ఈ ఆప్షన్ డి అనేది తప్పు. ఓకేనా? అండ్ ఆప్షన్ ఈ అనేది ఏం చెప్తుందంటే సెల్ వాల్ ఫార్మేషన్ జరిగింది అని చెప్పారు. సెల్ వాల్ ఫార్మేషన్ అంటే నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇదొక మెగాస్పోర్ అనుకోండి, దీంట్లో ఒక న్యూక్లియస్ ఉంది. ఇది డివైడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎలా డివైడ్ అయింది, రెండు మైటాటిక్ డివిజన్ అయింది. సో ఇలా డివైడ్ అవ్వడం వల్ల ఒకటి ఇది, ఇంకోటి, రెండు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి డివైడ్ అయింది. ఈసారి డివైడ్ అవుతే ఏమైంది, ఈ డివైడ్ అయ్యే ముందు ఈ సెల్, ఈ ఒకటి ఉంది చూసారా, ఇది ఇటు వెళ్ళిపోద్ది ఒక పోలార్ రీజన్ కి, ఇది ఈ పోలార్ రీజన్ కి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఒక పోలార్ రీజన్, ఇక్కడ ఒక పోలార్ రీజన్ కి వచ్చేసింది. ఇప్పుడు ఇది మీకు మళ్ళీ ఇక్కడ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా డివైడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి డివైడ్ అయింది. ఈసారి ఏమైతుంది, పెద్ద గీస్తా, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఒకటి, రెండు, మూడు, నాలుగు. సో ఇలా నాలుగు నాలుగు సెల్స్ అనే నాలుగు నాలుగు న్యూక్లియస్ అనేవి ఈ పోలార్ రీజన్ లో ఉన్నాయి, ఈ పోలార్ రీజన్ లో ఉన్నాయి. దీన్ని మనం పోల్స్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక న్యూక్లియస్ మధ్యలోకి వస్తుంది, ఇక్కడ నుంచి ఒక న్యూక్లియస్ మధ్యలోకి వస్తుంది. సో ఇలా మధ్యలోకి వచ్చినప్పుడు సెల్ ఎలా, ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇలా ఫామ్ అవుతుంది. ఇలా పెద్దగా గీసి ఇక్కడ మూడు మిగిలిపోయాయి, ఒకటి, రెండు, మూడు. ఈ మూడు ఏంటి, న్యూక్లియస్లు. అలానే ఇక్కడికి ఎన్ని వచ్చాయి, ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది, మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి వచ్చింది. సో ఇక్కడ నాలుగు ఉన్నాయి కాబట్టి ఒక ఇక్కడ వెళ్ళిపోయింది కాబట్టి మిగిలిన మూడు ఇలా కిందికి వచ్చేస్తాయి, కింద అలానే ఉన్నాయి. ఇలా మూడు కిందికి ఉన్నాయి. మీకు అర్థమైందా ఇది? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీటిని న్యూక్లియస్లు అంటారు. ఎన్ని న్యూక్లియస్లు ఉన్నాయి, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది. సో మీకు మొత్తం 8 న్యూక్లియస్లు ఉన్నాయి. సో ప్రతి న్యూక్లియస్ చుట్టూ మీకు ఒక సెల్ ఫామ్ అవుతుంది, ఇలా ఒకటి, రెండు, మూడు. సో ఇక్కడ పైన మీకు మూడు సెల్స్ ఉన్నాయి. ఆ తర్వాత కింద చూడండి, ఇక్కడ ఒకటి, రెండు అండ్ మూడు. దీని మీరు మూడు సెల్స్ ఇక్కడ. ఇక్కడ మాత్రం నాలుగు, ఐదు ఉన్న న్యూక్లియస్ లో మాత్రం ఒకటే సెల్ ఫామ్ అవుతుంది. అంటే ఒక పెద్దగా ఇలా ఒక సెల్ ఫామ్ అయిపోతుంది. అర్థమైందా? సో ఈ రెండిటికి కలిపి ఒకటే, ఈ రెండు న్యూక్లియస్ కి కలిపి ఒకటే సెల్ ఫామ్ అవుతుంది. సో అందుకే దీన్ని మనం ఏమంటామంటే టూ పోలార్ న్యూక్లియా అంటాం. ఎందుకు టూ పోలార్ న్యూక్లియా అని అంటే, టూ అనేది దానికి అర్థం ఏంటంటే ఒకటి, రెండు. ఈ రెండు పోలార్ న్యూక్లియస్ అంటారు. పోలార్ ఎందుకు అన్నారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఈ పోల్ నుంచి ఒకటి ఇక్కడికి వచ్చింది, ఈ పోల్ నుంచి ఒకటి ఇక్కడికి వచ్చింది. సో అలా వచ్చింది కాబట్టి అందుకే దీన్ని పోలార్ న్యూక్లియా అంటారు. ఇప్పుడు మీరు ఒకసారి ఇదంతా అర్థమైందా? సో ఇప్పుడు ఏమైంది, ఇలా ఫామ్ అయిన తర్వాత 8 న్యూక్లియస్లో 7 సెల్స్ అయ్యాయి. 7 సెల్స్ ఎలా అయ్యాయి చూడండి. ఇక్కడ మూడు సెల్స్, ఇది మొత్తం కలిపి ఈ రెండు పోలార్ న్యూక్లియర్ కలిపి ఒక సెల్, 3 + 1 4, 4 తర్వాత ఇక్కడ మూడు, 4 + 3 7. సో 3 + 1 + 3 ఎంత అయిందమ్మా, 7. సో 8 న్యూక్లియస్లో 7 సెల్స్ ఫామ్ అయింది. సో ఇప్పుడు లాస్ట్ లో ఏం జరిగింది టోటల్ గా, ఫార్మేషన్ ఆఫ్ వాల్. అంటే ఇక్కడ ఈ వాల్ అంటే ఏంటి, సెల్ యొక్క వాల్. ఇలా ఫామ్ అయింది చూసారా, దీన్నే మనము సెల్ యొక్క వాల్ అంటాం. ఈ వాల్స్ ఫామ్ అయ్యింది. వాల్స్ ఫామ్ అవడం వల్ల ఇది ఎంబ్రియోసాక్ ఎలా కనిపిస్తుంది, 7 సెల్ అన్నారు. అవును కదా, మనకి ఎన్ని సెల్స్ ఉన్నాయి, 7 సెల్స్ ఉన్నాయి. సో అది చెప్తున్నా, లాస్ట్ కి 7 సెల్ అన్నారు. అయితే ఇది ఆప్షన్ ఈ లాస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఏమన్నా అంటే ఆప్షన్ ఈ డి అనేది తప్పని చెప్తా. ఇక్కడ ఏం చెప్పాను, మైగ్రేషన్ ఆఫ్ 3 న్యూక్లియా టువర్డ్స్ ద ఈచ్ పోల్ అన్నారు. యాక్చువల్లీ వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఇది ఫామ్ అయింది చూసారా, ఇది ఫామ్ అయిందా, ఈ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం జరిగిందంటే మామూలుగా ఏమవ్వాలి, ఇది ఇటు వెళ్ళాలి, ఇది ఇటు రావాలి. కానీ వారేమంటున్నారు, ఇక్కడనే మళ్ళీ అన్ని డివైడ్ అయ్యాయి. డివైడ్ అయ్యి ఆ మధ్యలోనే ఇలా నాలుగు వచ్చాయి అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు నేను చూపిస్తా, డయాగ్రామ్ మళ్ళీ వేస్తా, ఇలా ఇలా వచ్చాయని చెప్పారు.
ఆ తర్వాత ఏమనంటే ఇవి మళ్ళీ ఈ నాలుగు మళ్ళీ డివైడ్ అయ్యాయి. డివైడ్ అయ్యి ఇక్కడ నాలుగు, మళ్ళీ నాలుగు. సో ఇలా 8 సెల్స్ సెంటర్లోనే ఉండిపోయాయి అని చెప్పారు. ఆ తర్వాత వాడు ఏమంటున్నాడంటే ఇక్కడ నుంచి ఒక 3 సెల్స్ పైకి వచ్చాయి అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒక 3 సెల్స్ కిందికి వచ్చాయి అని చెప్పారు. దాన్నే మైగ్రేషన్. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కిందికి వచ్చాయి. సో దీన్నే మైగ్రేషన్ అంటారు. అయితే ఇలా మైగ్రేట్ అయిందని చెప్పారు. కాదు, ఇలా అవ్వదు. మీ ఎన్సీఆర్టీ బుక్లో ఇలా లేదు మైగ్రేషన్. ఆ ఇలా 3 సెల్స్ కిందికి రావడం, 3 సెల్స్ పైకి వెళ్ళడం ఈ ఎన్సీఆర్టీలో లేవు. సో దాని ప్రకారం చూస్తే, ఎన్సీఆర్టీ ప్రకారం చూస్తే వాడు ఏం చెప్పారంటే ఎన్సీఆర్టీలో ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్ ఉంది కదా, ఈ సెల్లే, ఈ ఒక సెల్లే పైకి వెళ్ళింది, ఈ ఒక సెల్ కిందికి వచ్చింది. ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ పాయింట్ ఇవ్వకుండా వారు ఈ పాయింట్ ఇచ్చారు, బట్ ఇది ఎన్సీఆర్టీలో అలా లేదు. అందుకే నేను ఆప్షన్ డి తప్పు. కానీ మనకు ఆప్షన్ డి లేకుండా ఆప్షనే లేదు. సో అన్నిట్లో ఆప్షన్ డి ఉంది, బట్ సీక్వెన్స్ చేంజ్ ఉంది. ఒకటి ఫస్ట్ బి ఉంది, ఒకటి సి ఉంది, అలా ఉంది. బట్ మనకి ఓవరాల్ సీక్వెన్స్ అయితే డి కూడా కరెక్ట్ సీక్వెన్స్ లోనే వస్తుంది. సో ఏ ఫస్ట్ సి వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత డి వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. టు ఎన్ష్యూర్ దట్ ఓన్లీ ఎ డిజైర్డ్ పోలెన్, యాక్చువల్లీ ఇది నీకు చెప్పే ముందు మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. చూడండి. మీ దగ్గర ఒక ప్లాంట్ ఉంది, ఓకేనా. ఈ ప్లాంట్ దగ్గర ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ లోనే మీకు మేల్ పార్ట్, ఫీమేల్ పార్ట్స్ రెండు ఉన్నాయి, ఓకేనా. దీంట్లోనే మీకు మేల్ ఉంది. మేల్ అంటే ఏంటి? మేల్ అంటే స్టెమెన్స్, ఓకేనా. స్టెమెన్ ఇంట్లోనే ఉంది. స్టెమెన్ అంటే ఎలా ఫామ్ అయింది? స్టెమెన్ చూస్తే స్టెమెన్ యాంటర్ ప్లస్ ఒక ఫిలమెంట్ తో ఫామ్ అవుతుంది. యాంటర్ అండ్ ఫిలమెంట్ ఎలా ఉంటుంది గుర్తుందా? ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. యాంటర్ అంటే ఇలా ఉంటుంది, రెండు లోబ్స్ ఉంటాయి. ఆ తర్వాత దాని కింద ఒక ఫిలమెంట్ ఉంటుంది, ఓకేనా. దీన్ని మనం స్టెమన్ అంటాం. ఆ తర్వాత దీంట్లో ఒక ఫీమేల్ పార్ట్ కూడా ఉంటుంది. ఫీమేల్ ని మనం ఏమంటామంటే, ఒక సింగిల్ ఫీమేల్ ని మనము కార్పల్ అంటాం, ఓకేనా. కార్పల్. ఈ ఫీమేల్ దాంట్లో, ఈ ఫీమేల్ ఎలా ఉంటుంది, ఒక కార్పుల్ ఎలా ఉంటుంది, ఒక సింపుల్ కార్పుల్. పైన స్టిగ్మా ఉంటుంది, కిందికి వెళ్తూ ఉంటే దీన్ని స్టైల్ అంటారు. ఇది స్టైల్, ఇది స్టిగ్మా, అండ్ కింద ఓవరీ ఉంటుంది, ఓకేనా. ఇది ఓవరీ. ఈ ఓవరీలో మనకి ఇలా ఓవ్యూల్స్ ఉంటాయి. ఇది ఒక ఓవ్యూల్, ఇది ఒక ఓవ్యూల్, ఇది ఒక ఓవ్యూల్, ఇలా ఓవ్యూల్స్ ఉంటాయి. ఇది ఒక ఓవరీ, ఓకేనా. సో ఇది కార్పుల్. సో ఇది స్టిగ్మా, ఇది యాంటర్. ఇది అర్థమైందా? సో ఈ యాంటర్ లోపల, ఈ లోబ్స్ లోపల ఏముంటాయి? ఈ లోబ్స్ లోపల మనకి పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఈ పోలెన్ గ్రెయిన్స్ లో ఏముంటాయి? మేల్ గ్యామెట్స్ ఉంటాయి, ఓకేనా. ఈ మేల్ గ్యామెట్ వెళ్ళి ఏం చేస్తుంది? అంటే ఈ పోలింగ్ గ్రెయిన్ వెళ్ళి ఏం చేస్తుంది? ఈ స్టిగ్మా మీద పడుతుంది. స్టిగ్మా మీద పడ్డాక ఏమవుతుంది? ఈ పోలింగ్ గ్రెయిన్ లోని మేల్ గ్యామెట్ దీని లోపల నుంచి ఒక పోలెన్ ట్యూబ్ ఫామ్ చేసుకొని దాంట్లో నుంచి మేల్ గ్యామెట్స్ ఇలా వస్తూ వస్తూ వచ్చి ఈ ఓవ్యూల్ ని టచ్ చేస్తారు. ఇది మామూలుగా చేసే ప్రాసెస్. అయితే ఇప్పుడు మనోడు ఏమంటున్నారంటే, ఏదైతే ఒక ప్లాంట్ ఉందో, ఆ ప్లాంట్ లో ఒక ఫ్లవర్ ఉందో, ఆ ఫ్లవర్ లో మేల్ ఫీమేల్ ఉంటుందో, అందులో వానికి ఏం కావాలంటే ఈ మేల్ ఫ్లవర్ లోని పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఈ ఈ ఈ ఫ్లవర్ లోని ఫీమేల్, ఈ ఫ్లవర్ లోని ఫీమేల్ దాంతో కలవకూడదు. అంటే ఈ ఫ్లవర్ లోని మేల్ ఫీమేల్ తో కలవకూడదు అని చెప్పారు. సో అలా కలవకూడదు అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఏం చేస్తే బెటర్? ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఎవరు మేల్ ఫీమేల్ కలవద్దంటే, ఫస్ట్ మేల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎన్ని అయితే పోలింగ్ గ్రెయిన్ ఉందో అది మనం తీసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఈ యాంటర్ ని మనము తీసేద్దాం. సో దీన్ని మనం తీసేస్తాం. ఈ తీసేసే ప్రాసెస్ నే మనము ఇమాస్క్యులేషన్ అంటారు. ఇమాస్క్యులేషన్ అంటారు, ఓకేనా. సో ఫస్ట్ తీసేసాను. సో ఇక్కడ నుంచి మేల్ వచ్చేసి దీని మీద పడే ఛాన్స్ లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ మేల్స్ అనేవి లేవు కాబట్టి. కానీ ఇక్కడ స్టిగ్మా ఉంది కదా, ఈ స్టిగ్మా ఇప్పుడు ఈ ఫ్లవర్ నుంచి వచ్చే మెయిల్ ని ఆపేయొచ్చు. బట్ ఇంకొక ఫ్లవర్ ఉంది ఇక్కడనే, ఓకేనా. ఇంకొక ఫ్లవర్ ఉంది ఇక్కడనే. సో ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ ఇక్కడనే ఉన్నప్పుడు ఈ మేల్ పోలెన్ గ్రెయిన్ ఇక్కడ నుంచి పోలెన్ గ్రెయిన్స్ వచ్చి దీని ఈ ఫ్లవర్ మీద పడే ఛాన్స్ ఉంది కదా. సో అప్పుడు దీని మీద పడితే మళ్ళీ ఇక్కడ ఉన్న స్టిగ్మా మీద ఈ ఫ్లవర్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అతనికి కావాల్సింది ఏంటంటే ఏ ఫ్లవర్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ వచ్చి దీని మీద పడకూడదు. సో అప్పుడు ఏం చేద్దాం? సో అప్పుడు ఏం చేద్దాం అంటే, ఈ స్టిగ్మా పైన ఒక రెయిన్ కోట్ లాగా ఒక కవరింగ్ పెడదాం.
ఇలా ఒక రెయిన్ కోట్ లాగా ఒక కవరింగ్ పెడితే నెక్స్ట్ థింగ్ ఏమవుతుంది, వేరే ఏ పోలెన్ గ్రెయిన్ వచ్చి దీని మీద పడే ఛాన్సెస్ ఆగిపోతాయి. ఈ కవరింగ్ పెట్టేదాన్నే మనము బ్యాగింగ్ అంటాం. దీన్నే మనం బ్యాగింగ్ అంటాం. ఓకేనా. సో ఇలా మనం బ్యాగింగ్ కూడా చేస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్ కి ఏం చెప్తున్నామో. సో ఇప్పుడు ఇదంతా అర్థమైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. వారేం అడుగుతున్నారు, ఈ ప్రాసెస్ చేయాలంటే ఎలా, ఈ ప్రాసెస్ చేసే దాని గురించి కింద పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ అని అంటారు. ఎందుకు ఈ పేరు ఇచ్చారంటే, ఫస్ట్ హైబ్రిడైజేషన్ అనే వర్డ్ కి మీనింగ్ చెప్తా. హైబ్రిడైజేషన్ అంటే దానికి అర్థం రెండు హైబ్రిడ్స్ అనేవి కలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రెండు హైబ్రిడ్స్ అంటే ఏంటి? ఫస్ట్ సపోజ్ ఒక పోలింగ్ గ్రెయిన్ ఉంది. ఇది మన రాంపల్లి, ఇది ఈ పోలింగ్ గ్రెయిన్ ఉంది, ఇది ఒక చెట్టు. ఈ చెట్టు యొక్క పోలింగ్ గ్రెయిన్, ఓకేనా. ఈ పోలింగ్ గ్రెయిన్ వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ చెట్టు మీద ఉన్న ఈ ఫ్లవర్ లోని స్టిగ్మా మీద పడుతుంది. సో ఇది డిఫరెంట్ చెట్టు, ఇది కూడా డిఫరెంట్ చెట్టు. సో అందుకే దీన్ని హైబ్రిడ్ అని అంటారు. ఈ ప్రాసెస్ ని మనము హైబ్రిడైజేషన్ అంటారు. ఈ హైబ్రిడైజేషన్ ఎవరు చేస్తున్నారు? ఈ పోలెన్ గ్రెయిన్, ఇక్కడ ఉన్న ఈ ఫ్లవర్ లోని పోలెన్ గ్రెయిన్ ని ఎవరు ఎవరు తీసుకొస్తున్నారు? మనం తీసుకుంటున్నాం. మనం తీసుకొని ఈ పోలెన్ గ్రెయిన్ ఏం చేస్తున్నాము, చక్కగా తీసుకెళ్ళి ఈ ఫ్లవర్ మీద వేస్తున్నాం. సో ఇది మనుషుల వల్ల చేస్తుంది, నేచర్ వల్ల జరగట్లేదు, న్యాచురల్ గా జరగట్లేదు, మనం చేస్తున్నాం. సో అందుకే దీన్ని ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అని అంటారు. ఓకేనా. సో అందుకు ఇది. సో వారేమంటున్నారు, ఈ ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఏమేమి స్టెప్స్ పాల్గొనాలి, ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, ఒక ఫీమేల్ ఫ్లవర్ యొక్క బడ్ అనేది ఒక ప్లాంట్. ఫస్ట్ బడ్ అంటే ఏం లేదండి, బడ్ అంటే ఇదే మన ఫీమేల్ ఫ్లవర్ అనుకోండి. ఓకేనా. ఫీమేల్ ఫ్లవర్ ఏం చెప్తున్నారు, ఆ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఒక ప్లాంట్ లో ఉన్నాయి. ఇగో ఇలాంటి ఒక ప్లాంట్. మొత్తం క్లీన్ చేస్తా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ప్రకారం ఏం చెప్తున్నాడంటే, ఒక ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ లో ఇది ఒక ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ లో అన్ని ఫీమేల్సే వస్తున్నాయి అని చెప్పారు. సో ఇక్కడ ఇది ఫీమేల్ ఫ్లవరే ఉంది, దీంట్లో మేల్ ఫ్లవర్ లేదు. ఓకేనా, దీంట్లో మేల్ ఫ్లవర్ లేదు. అండ్ ఇక్కడ కూడా సేమ్. మే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా అన్ని ఫీమేల్ ఫ్లవర్సే ఉన్నాయి. సో మొత్తానికి ఈ ప్లాంట్ ఏంటి, ఒక యూనిసెక్షువల్ ప్లాంట్. యూనిసెక్షువల్ అంటే ఏంటి, ఈ ప్లాంట్ మొత్తం అన్ని ఫ్లవర్స్ లో ఫీమేల్స్ మాత్రమే ఉంటాయి, మేల్స్ ఉండవు అని చెప్పారు. ఓకే, మంచి విషయం. అయితే వారేం చెప్తున్నారు, ఈ ఫీమేల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్లాంట్ లో అన్ని ఫీమేల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫీమేల్స్ ని మీరు కవర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఫీమేల్స్ ని కవర్ చేయడం అంటే ఏంటి, స్టిగ్మా ఉంది కదా, ఈ స్టిగ్మాని కవర్ చేయాల్సిన అవసరము లేదు అని చెప్పారు. ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్తా. ఇక్కడ మేల్ లేదు, ఓకే. ఇక్కడ మేల్ లేదు, ఓకే. నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి మేల్ వచ్చి ఇక్కడ ఫీమేల్ ని కలిసే ఛాన్స్ లేదు. బట్ వేరే చెట్టు ఇక్కడ ఒకటి ఉంది, ఇది మనకు అనవసరమైన చెట్టు. ఈ చెట్టు నుంచి ఒక పోలెన్ గ్రెయిన్ ఉంది, ఇది వచ్చి ఇక్కడున్న ఫీమేల్ ని కలిసే ఛాన్స్ ఉంది కదా. సో అప్పుడు మనము ఈ ఫీమేల్ ని కవర్ చేసి పెట్టుకోవాలి కదా. మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సిన ఒక చెట్టు ఉంది, ఇది మనకు కావాల్సిన చెట్టు. ఈ చెట్టులో నుంచి మనకు కావాల్సిన పోలెన్ గ్రెయిన్ వస్తుంది. దీన్ని మనం బయటికి తీసుకొని అప్పుడు మనము ఈ చెట్టు యొక్క ఫీమేల్ తో కలపాలి. ఇది మనకు కావాల్సిన ప్రాసెస్. కానీ వారేమంటున్నారు, ఈ ఫ్లవర్ ఇక్కడ మేల్ లేరు కాబట్టి ఈ ఫీమేల్ ని కవర్ చేయకండి అంటున్నారు. బట్ ఈ ఫీమేల్ ని కవర్ చేయకపోతే వేరే చెట్టు నుంచి వచ్చే పోలన్ గ్రెయిన్ వచ్చి ఈ ఫీమేల్ ని కలిసే ఛాన్స్ ఉంది కాబట్టి సో మనకి ఆప్షన్ అనేది తప్పు. ఓకేనా. అది. సో ఇప్పుడు ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, దెర్ ఈస్ నో నీడ్ టు ఇమెస్కిలేట్ ద యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఆఫ్ ఎ సెలెక్టెడ్ ఫీమేల్ పేరెంట్ అన్నారు. ఫస్ట్ ఇక్కడ మీరు ఒక వర్డ్ చూడండి, యూనిసెక్షువల్. యూనిసెక్షువల్ అంటే ఏంటి, ఏదో ఒక్క సెక్స్ మాత్రమే ఉంది, ఐదర్ ఫీమేల్ లేదా మేల్. అంటే వీరేమంటున్నారు, ఏ టైప్ ఆఫ్ సెక్స్ అంటున్నారు, ఓన్లీ ఫీమేల్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ ఉంది. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పా కదా, సేమ్ ఎగ్జాంపుల్. సో ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ వచ్చేసి ఓన్లీ ఇందులో ఫీమేల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ ఉంది, దీంట్లో కూడా ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే ఉన్నాయి. సో వీరేం చెప్తున్నారంటే, ఈ ఫీమేల్స్ మాత్రమే ఉన్న ఈ టైప్ ఆఫ్ ప్లాంట్ లో మీరు మేల్స్ ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇది నిజమా అబద్ధమా అని అడుగుతున్నారు. ఇది నిజం. ఎందుకు, ఇక్కడ మేల్ ఉందా మీకు, ఇది ఫీమేల్ ఫ్లవర్ లో మేల్ ఉందా, లేదు. వారే చెప్తున్నారు ఇది అన్ని ఫీమేల్ ఫ్లవర్స్ అని, ఇక్కడ మేల్ లేదు. మేల్ లేనప్పుడు మేల్ ని తీయాల్సిన అవసరం ఏముంది, అసలు మేలే లేనప్పుడు మేల్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది.
సో అదే వారు చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి, దెర్ ఈజ్ నో నీడ్ టు ఎమాస్కులేట్ అంటున్నారు. ఇమాస్కులేట్ అంటే ఏంటి, మేల్ ఫ్లవర్ యొక్క యాంటర్ని రిమూవ్ చేసే ప్రాసెస్ అవసరం లేదు అంటున్నారు. అవసరం ఎందుకు లేదంటే ఇక్కడ ఏ ఫ్లవర్ దగ్గర మీకు మేల్ ఫ్లవర్స్ లేవు కాబట్టి. అది. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, సెలెక్టర్ ఫీమేల్ పేరెంట్ అన్నారు. సెలెక్టర్ ఫీమేల్ పేరెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది కదా, ఈ ప్లాంట్ ఏంటి, ఇది ఫీమేల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది ఫీమేల్, సో అన్ని ఫీమేల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్లాంట్ ని వారు సెలెక్ట్ చేసుకున్నారు. సో అందుకే సెలెక్టర్ ఫీమేల్ ప్లాంట్ లో అన్ని ఫీమేల్ ఫ్లవర్సే ఉంటే దాంట్లో మేల్ పార్ట్ ని తీయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అది. ఇప్పుడు ఆప్షన్ బి కరెక్ట్, ఆప్షన్ ఏ తప్పు, అండ్ ఆప్షన్ సి చూద్దాం. ఎమాసిక్యులేటెడ్ ఫ్లవర్స్ ఆర్ టు బి బ్యాగ్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద క్రాస్ పాలినేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ లో మీకు మేల్ ఉంది అండ్ నెక్స్ట్ ఫీమేల్ ఉంది. ఓకేనా, ఇక్కడ మేల్ ఉంది, ఇక్కడ ఫీమేల్ ఉంది. ఇక్కడ ఈ మేల్ ని మనం తీసేసాం, ఫీమేల్ ని ఉంచాం. ఫీమేల్ యొక్క స్టిగ్మా రెడీగా ఉంది, కమాన్ మామా అని వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి నేను పోలింగ్ గ్రెయిన్, నాకు నచ్చిన పోలింగ్ గ్రెయిన్ తీసుకొచ్చి దీని మీద పడేసాక పాలినేషన్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు వీరు ఏం చెప్తున్నారంటే, ఇలా పాలినేషన్ అయిపోయాక దీని మీద ఇలా మన పోలింగ్ గ్రెయిన్ పడ్డాక పాలినేషన్ అయిపోయాక దీని మీద మళ్ళీ ఒక బ్యాగ్ వేసేయండి, రెయిన్ కోట్ వేసేయండి అని అడుగుతున్నారు. ఇది వెయ్యడం కరెక్టా లేదా తప్పా అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, పాలినేషన్ అయిన తర్వాత, పోలింగ్ పడ్డ తర్వాత ఈ చెట్టు నుంచి మేల్ ఫ్లవర్స్ రాకపోవచ్చు, కానీ ఈ చెట్టు నుంచి మేల్ పోలింగ్ గ్రెయిన్ అనేది, అంటే పోలింగ్ గ్రెయిన్ అనేది ఈ చెట్టు నుంచి పోలింగ్ గ్రెయిన్ అనేది ఈ స్టిగ్మా మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ సపోజ్ అది మ్యారీ అయిపోయింది అనుకుందాం, అంటే ఈ పోలింగ్ గ్రెయిన్ ఈ స్టిగ్మా ఈ రెండు మ్యారేజ్ అయిపోయాయి. ఓకేనా, ఈ స్టిగ్మా అండ్ పోలింగ్ గ్రెయిన్ తోటి మ్యారేజ్ అయిపోయింది. ఆ మ్యారేజ్ అయిపోయినాక కూడా వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది, వేరే పోలింగ్ గ్రెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పోలింగ్ గ్రెయిన్ వచ్చి ఈ ఈ పోలింగ్ గ్రెయిన్ ని ఈ పోలింగ్ గ్రెయిన్ యొక్క మ్యారేజ్ ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది. సో అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ పోలింగ్ గ్రెయిన్ వచ్చి దీన్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు ఈ మ్యారేజ్ అయిపోగానే ఈ స్టిగ్మా పైన నువ్వు బ్యాగ్ వేసేసాయి. ఆ బ్యాగ్ వేస్తే ఏమైందంటే వేరే వారు వచ్చేసి ఈ మ్యారేజ్ ని డిస్టర్బ్ చేసే ప్రాసెస్ తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సో అందుకు ఆ మ్యారేజ్ ని డిస్టర్బెన్స్ వేరే వాని వల్ల అవ్వకూడదు కాబట్టి, సో అది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సిని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆప్షన్ డి చూడండి, ఆప్షన్ డి అనేది ఇక్కడ దాకా కరెక్ట్. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది రాంగ్. బట్ ఇది మాత్రం కరెక్ట్, ఇక్కడ నుంచి చూసుకొని ఇక్కడ వరకు తీసుకుంటే ఏంటో చెప్తా చూడండి. ఇది ఎప్పుడైతే మనము ఒక ఫ్లవర్లో యాంటస్ రిమూవ్ చేశాక, ఓకేనా, యాంటస్ ని రిమూవ్ చేశాక అదే ఫ్లవర్లోని స్టిగ్మాని కవర్ చేయాలి అని చెప్పారు. అవును, ఇది నిజం, ఇదే వారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఫ్లవర్ ఎలాంటి ఫ్లవర్, ఇది బైసెక్షువలా యూనిసెక్షువలా? ఫ్లవర్ లో మనం యాంటస్ ని తీసేసామంటే దానికి అర్థం ఏంటి, ఇప్పుడు మనం యాంటస్ ని మనం తీసేసామంటే దానికి అర్థం ఈ ఫ్లవర్ అనేది మేల్ పార్ట్స్ అని అర్థం. తర్వాత మనం ఏమంటున్నాము, వాడేమంటున్నారు, ఇక్కడ స్టిగ్మాని కవర్ చేయండి అయ్యా అని చెప్తున్నారు. స్టిగ్మా అనేది ఏంటి, ఫీమేల్ ఫ్లవర్. సో ఫీమేల్ ఫ్లవర్ ఉంది అండ్ మేల్ ఫ్లవర్ కూడా ఉంది. సో అందుకే ఈ ఫ్లవర్ ఏమంటారు, ఇది బైసెక్షువల్. సో ఇలాంటి బైసెక్షువల్ ఫ్లవర్ లో యాంటస్ ని తీసేసాక నెక్స్ట్ థింగ్ ఏం చేస్తున్నాము, యాంటస్ ని తీసేసాక నెక్స్ట్ థింగ్ స్టిగ్మాని కవర్ చేయండి అంటున్నారు. ఇది కరెక్ట్. ఎందుకు కవర్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ లో ఉన్న మేల్ పార్ట్స్ వచ్చేసి దీంట్లో కలవవు, నేను ఒప్పుకుంటా. బట్ వేరే ఫ్లవర్ యొక్క మేల్ పార్ట్స్ వచ్చేసి అంటే పోలింగ్ గ్రెయిన్ వచ్చి దీంట్లో కలిసే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకే దీన్ని కవర్ చేసాను. అది వాడు చెప్తున్నారు. ఇప్పుడు ఆ, ఇక్కడ వరకు ఇది కరెక్ట్. ఇప్పుడు నేను లాస్ట్ లో ఈ ఆప్షన్ ఎందుకు తప్పనే చెప్తాను, ప్రోటోగైని అనే వర్డ్ సంబంధించింది. ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉంది, ఇప్పుడు ఇది ఒక ఫ్లవర్, ఈ ఫ్లవర్ లో మీకు మేల్ పార్ట్స్ ఉన్నాయి అండ్ అగైన్ ఫీమేల్ పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా, మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మేల్ అనేది సెకండ్ క్లాస్ లో ఉంది. ఓకేనా, సెకండ్ క్లాస్ లో ఉంది. ఇప్పుడు ఫీమేల్ అనేది డిగ్రీకి వచ్చేసింది. ఇది నెక్స్ట్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంది నెక్స్ట్ డే. వీరు సెకండ్ క్లాస్ నుంచి డిగ్రీకి రానికి కనీసం ఒక 10-15 ఇయర్స్ పడుతుంది. సో 15 ఇయర్స్ లోపల ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిపోద్ది అండ్ మ్యారేజ్ అయిపోయి నెక్స్ట్ పిల్లలు కూడా వచ్చేస్తారు. సో కిడ్స్ కూడా వచ్చేస్తారు. సో వీరేమంటున్నారంటే, ఇలాంటి కండిషన్ ఉన్న ఫ్లవర్ని మనము
ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అంటే ఈ ప్రాసెస్లోకి మనము ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్లోకి యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్లో ఏం చేస్తాము? ఫస్ట్ ఒక మేల్ పార్ట్ని పీకేస్తాం. తర్వాత ఒక ఫీమేల్ పార్ట్ని కవర్ చేస్తాం. బ్యాగింగ్ ప్రాసెస్ అంటాం. బ్యాగింగ్ చేస్తాం. ఇవన్నీ ఎక్కడ చేస్తాము? ఒక ఒక ఫ్లవర్లోనే చేస్తాం. అంటే ఆ ఫ్లవర్లో రెండు ఉండాలి, ఒకటి మేల్ ఉండాలి, ఒకటి ఫీమేల్ ఉండాలి. అప్పుడే మనము మేల్ పార్ట్ని పీకేస్తాము. ఓకేనా? ఆ ఫ్లవర్లో మేల్ పార్ట్ని పీకేస్తాం. ఒకవేళ అందులో మేల్ పార్ట్ లేదనుకోండి, మేల్ పార్ట్ని పీకేసే ప్రాసెస్ మనకు అవసరం లేదు. బట్ ఫీమేల్ పార్ట్ ఉంది కదా, ఫీమేల్ పార్ట్ని మాత్రం కవర్ చేయాలి. అదైతే ముఖ్య ఉద్దేశం. వేరే ఫ్లవర్ నుంచి వచ్చే మేల్ కూడా వచ్చి దీంతో కలుస్తుంది. అయితే వీరేమంటున్నారు? ఈ మేల్ ఫీమేల్ ఉన్న ప్లాంట్ లో ఈ మేల్ అనేది 15 సంవత్సరాల తర్వాత యాక్టివేట్ అయితే ఈ ఫీమేల్ అనేది ఇప్పుడే యాక్టివేట్ అయ్యి ఉంటాయి. దీన్ని మనము వేరే పోలింగ్ గ్రెయిన్స్ తీసుకొచ్చి దీని మీద పడేయచ్చు. ఎందుకు? ఇది ఫీమేల్ రెడీగా ఉంది. కానీ మేల్ మీద పోలింగ్ గ్రెయిన్స్ రానికి టైం పడుతుంది. సో అప్పుడు మనం మేల్ ని పీకేయాల్సిన అవసరం మనకి లేదు. అర్థమైందా? సో మెయిన్ ని పీకేసే అవసరం లేదు కాబట్టి ఈ ఫీమేల్ రెడీగా ఉంది కాబట్టి బయట నుంచి తీసుకొచ్చిన పోలింగ్ గ్రెయిన్స్ వచ్చి దీని మీద పడేస్తాం. సో అప్పుడు ఈ ఫ్లవర్ లో పాలినేషన్ అయిపోద్ది. ఆ తర్వాత ఈ ఫ్లవర్ ని మనం కవర్ చేయాలి. అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఈ ఫీమేల్ ఫ్లవర్ ని కవర్ చేస్తాం, స్టిగ్మాని. అయితే వారేమంటున్నారు? ఇలాంటి ఫ్లవర్స్ ని నువ్వు సెలెక్ట్ చేసుకోకు అంటున్నారు. సెలెక్షన్ చేసుకోకు అంటున్నారు. బేసిక్ గా ఇలాంటి ఫ్లవర్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనం మేల్ ని తీసేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి లేనప్పుడు ఈ స్టెప్ మనం స్కిప్ చేయొచ్చు. సో మనకి ఈజీగా ఫీమేల్ ని కవర్ చేస్తే అయిపోయింది. బట్ వారు వద్దంటున్నారు. సో అందుకు ఈ ఆప్షన్ తప్పు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది తప్పు, ఇక్కడి నుంచి ఇది వరకు ఇది రైట్. ఇప్పుడు ఆప్షన్ ఈ చూద్దాం. బైసెక్షువల్ ఫ్లవర్స్ షోయింగ్ ఎ ప్రోటోగైనీ ఆర్ నెవర్ సెలెక్టెడ్ ఫర్ ద క్రాస్ అని అన్నారు. అంటే దీనికి అర్థం ఏంటి? సేమ్ ఇక్కడి నుంచి అయితే ఇది ఉందో, ఇక్కడి నుంచి ఏదైతే ఉందో అదే ఇక్కడ రాశారు. ఇక్కడి నుంచి ఇక్కడ వీరు ఏం చెప్తున్నారంటే ఏదైతే ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ లో ఫీమేల్ అండ్ మేల్ ఉందో, అయితే ఇక్కడ ఇప్పుడు ఫీమేల్ డిగ్రీ దగ్గరకు వచ్చి మ్యారేజ్ కోసం రెడీగా ఉందో, ఈ మేల్ సెకండ్ క్లాస్ లోనే ఉందో, ఇలాంటి ఫ్లవర్స్ ని సెలెక్ట్ చేసుకోకండి. మీ ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ లో సెలెక్ట్ చేసుకోకండి అని చెప్తున్నారు. బట్ నేను సెలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే మేల్ రెడీగా లేదు. సో వీడిని నేను తీయాల్సిన అవసరం లేదు, ఇమాస్టికులేషన్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు, రౌడీలను పెట్టి మేల్ ని పీకేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వీరిప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది. సో అప్పుడు ఈ ఫీమేల్ రెడీగా ఉంది. ఈ ఫీమేల్ ని వేరే మేల్ గ్యామెట్స్ తీసుకొచ్చి పెళ్లి చేయొచ్చు. చేశాక దీన్ని మళ్ళీ కవర్ చేయాలి. వేరే వారు వచ్చే ఛాన్స్ ఉంది, వీరు వచ్చే ఛాన్స్ లేదు. ఈ ఫ్లవర్ యొక్క మేల్ వచ్చే ఛాన్స్ లేదు, వేరే ఇంటి నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే దీన్ని నేను కవర్ చేసి పెట్టుకుంటా. సో నాకు ఒక స్టెప్ డబ్బులు సేవ్ అయిపోయాయి. వీని తీసే ప్రాసెస్ ఎమాస్కులేషన్ స్టెప్ సేవ్ అయిపోయింది. సో అప్పుడు వాడు ఏమంటున్నారు? చెయ్యకండి, ఇలాంటి ఫ్లవర్స్ ప్రోటోగైనీ ఉన్న వాళ్ళని తీసుకోకండి. అంటే ఇక్కడ ప్రోటోగైనీ అంటే ఈ ఫ్లవర్ లోని ఫీమేల్ ఫస్ట్ యాక్టివేట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత మేల్ యాక్టివేట్ అయితే ఫస్ట్ ఫీమేల్ రెడీగా ఉంటే దాన్నే మనం ప్రోటో గైని అంటాం. ప్రోటో అంటే ఫస్ట్, అండ్ గైని అంటే దానికి అర్థం ఫీమేల్ అని అర్థం. అదే గైనీషియం అని అర్థం. అదే ఒకవేళ ప్రోటో ఆండ్రీ అన్నారు అనుకోండి, ప్రోటో ఆండ్రీ అంటే ఇది మేల్ ఫస్ట్ యాక్టివేట్ అయ్యి ఉందని అర్థం. సో ఒక ఫ్లవర్ లో మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది. దాన్నే మనం బైసెక్షువల్ ఫ్లవర్ అంటాం. ఒకవేళ ఇందులో ఫీమేల్ ఫస్ట్ యాక్టివేట్ అయితే ప్రోటోగైని, ఒకవేళ మేల్ యాక్టివేట్ అయితే దాన్నే ప్రోటో ఆండ్రీ అంటాం. ఓకేనా? ఇది ఈ ఆప్షన్ కి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చూడండి. ఇది ఎంబ్రియో సాక్ యొక్క స్ట్రక్చర్ లోని ఉన్న పేర్లు అని అడిగారు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎంబ్రియో సాక్ ఎలా ఉంటుంది, ఎయిర్ సెల్స్ అని. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి గీస్తే 1 2 ఇక్కడ 3 సెల్స్, ఇక్కడ 2 న్యూక్లియస్లు, దీని దగ్గర ఇక్కడ ఒక పెద్ద సెంట్రల్ సెల్, దీని దగ్గర ఇక్కడ ఒక 2 సెల్స్, ఇంకొక సెల్ ఇది. అయితే ఈ రెండింటిని మనము సినర్జిడ్స్ అంటాం. ఓకేనా? ఇవి రెండు ఉంటాయి. ఆ తర్వాత దీన్ని మనము ఎగ్ అంటాం. దీన్ని మనము పోలార్ న్యూక్లియా అంటాం. రెండు పోలార్ న్యూక్లియా అంటారు. ఈ సెల్ని మనము సెంట్రల్ సెల్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే లార్జ్గా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత ఈ మూడు సెల్స్ని ఈ మూడు సెల్లో న్యూక్లియస్,
ఈ మూడు సెల్స్ ని మనము యాంటీపోడాస్ అంటాం. అయితే ఈ మూడు సెల్స్ యాంటీపోడాస్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ మీకు చలాజా రీజన్ ఉంటుంది. చలాజా రీజన్ దగ్గర ఉన్న సెల్స్ ని యాంటీపోడాస్ అంటారు. ఈ సినర్జిట్స్ ఉండే రీజన్ మైక్రోపోలార్ రీజన్ దగ్గర ఉంటాయి. సో అది. సో దాన్ని బట్టి చూస్తే యూ విల్ గెట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్, నాట్ ఆప్షన్ సి. లేదు లేదు, ఆప్షన్ బి తప్పు. ఎందుకంటే 3 యాంటీపోడాస్ అంటున్నారు, బేసిక్గా 2 యాంటీపోడాస్ మాత్రమే. సో దీన్ని బట్టి చూస్తే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఒక ఎక్సెల్, రెండు సినర్జిట్స్, రెండు యాంటీపోడాస్, రెండు సినర్జిట్స్, రెండు యాంటీపోడాస్. నో, రెండు యాంటీపోడాస్ కావు, 3 యాంటీపోడాస్. ఐఎమ్ సారీ, కన్ఫ్యూజ్ చేశాను నేనే. కరెక్టే, 3 యాంటీపోడాస్ ఈజ్ రైట్. అండ్ రెండు పోలార్ న్యూక్లియా ఉంటుంది, ఒక ఎక్సెల్ ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్. ఓకే గైస్, ఈ రోజుకి ఈ క్లాస్ చాలు. తర్వాతది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.